దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ అవకాశాన్ని కలిగించిన ప్రభు కూడి వచ్చిన చేస్తూ ఉన్నాను. మమ్మలను ఎక్కువగా ప్రేమిస్తూ సేవలో, పరిచర్యలో ప్రోత్సాహం చేస్తున్న ప్రియులు రామన్న గారు, అలాగనే వారి యొక్క కుటుంబ పేతురు రాసిన అద్భుతమైన రెండవ అధ్యాయములో 5వ వాక్యం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి రప్పించినప్పుడు, జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరియు కాపాడెను. స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పూర్వకాలమందున్న లోకమును ఆయన విడిచిపెట్టక ఏం చేశాక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నీతిమంతుడైన నోవాహును మరి 7 కాపాడాడు. దేవుడు పూర్వకాలమందు భక్తిహీనుల మీదికి జలప్రళయమును రప్పించాడు. అయితే నీతిని ప్రకటించిన నోవాహుతో కూడా మరి 7 దేవుడు కాపాడాడు. ఎవరిని రక్షించుకోగలిగాడు? ఎవరు? మీరు చెప్పొద్దులేదు, కూర్చొని బాగా టయర్డ్ అయిపోయినారు. అక్కోళ్ళు ఆ పక్క ఉంటారు కదా, వాళ్ళు తెలియదు మంది నువ్వు బైబుల్ బాబాయి నీకు తెలుసు అంతా. నాకు అంటే ప్రశ్నిస్తేనే కొన్ని మాటలు మైండ్ లో నిలబడతాయి. చెప్పండి, ఆ కుర్చీలలో కూర్చున్న అక్కలు గాని అన్నోళ్ళు గాని చెప్పండి. ముగ్గురు భార్యలా? ఒక భార్యనా? నలుగురుగా. దేవుడు బిడ్డలారా, మనమందరము ఇంచుమించుగా పూర్వకాలమున్న ప్రజల ఏమంటాడో తెలుసా?
నోవహు కాలములలో జరిగినట్లుగా జనులు తిను నాటుచూ ఉంటూ ఉండగా జలప్రలయము అందరిని కొట్టుకొని పోయి. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలా జాగ్రత్తగా మనం ఉండాలండి భక్తులారా, ప్రభు బిడ్డలారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రామన్న గారు కనిగిరి ప్రాంతంలో పరిచర్య ప్రారంభించబడిన దినాన్ని కుమారులను పిల్లలందరినీ చూస్తూ ఉన్నా. ఆయనలో కనిపించింది ఏంటంటే దేవుడికి స్తోత్రం గాక. ఆయన చెప్పిన సాక్ష్యంలోనే మీకు అర్థమవుతుంది, ప్రతిదానికి దేవుడే. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒకసారి నేను వచ్చి అలా చూశాను. చూస్తే కూడా అయ్యా దేవుడు వచ్చాడయ్యా, దేవుడు వచ్చాడయ్యా అది చెప్పాడు కదా. ఏదో నర్సు వచ్చి ఒక కిట్ తీసుకొని చేసేస్తాడయ్యా, అయిపోయిందయ్యా నేను బాగా అయిపోతున్నా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత నేను చెప్పానన్నా, దేవుడు నీకు చెప్పుకుంటాడు, ఏం పర్వాలేదు, అయినా నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పాను. దేవుడు వాస్తవంగా హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్లు సంప్రదించాలి లేదు. కానీ నేను పోయి కూర్చుంటే వచ్చాడయ్యా, దేవుడు వచ్చాడు చెప్పినాడు, పాస్టర్ వచ్చాడు, ముట్టాడు, బాగా అయిపోయింది, మందులు ఇచ్చినాడు, బాగా అయిపోయింది, బాగా అయిపోద్ది, ఇంకేం పర్లేదయ్యా అంటా ఉంటాడు. అన్నా నువ్వు హాస్పిటల్కి వెళ్ళని చెప్పాడు, ప్రార్థన చేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ప్రియులరా, ఒక మాట అన్నాడు నాకు. ఇప్పుడే అక్కడ మన సహోదరుని అడిగాను, రామన్న గారికి ఆడపిల్లలు ఉండారా అని అడిగాను. ఏంటంటే నేను ఎన్ని లెక్కలు వేసుకోను, ఎవరింటికి వచ్చినా ఎంతమంది పిల్లోళ్ళు, ఎంతమంది భార్యలు, అవన్నీ లెక్క వేసుకోండి. ఇప్పుడు మీదేం కులము, మీ ఇంటి పేరు ఏం పేరు, మీ ఏమి దోమత, ఏమి దోమలు మీ, ఇవన్నీ నాకు ఎప్పుడు అడిగే అలవాటు లేదు. నేను ఎవరికి ఏంటని చెప్పుకోను, ఎందుకంటే ప్రభు బిడ్డలు కాబట్టి ఆలోచన రాగుడు, దరిద్రపు ఆలోచన. ఏమంటారు ప్రెసిడెంట్ గారు? దరిద్రపు ఆలోచన. నాకు మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రానికి నాకు పరిచయం, సేవలు పరిచయం చేసిన అతను ఇటు నెల్లూరు కానీ, ఇటు బాపట్ల, ఇటు సైడ్ కానీ నన్ను సేవలో పరిచయం చేసిన అతను ఫస్ట్ డేవిడ్ కుమార్ అని. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మా స్నేహం. ఎప్పుడు ఆయన ఎవరనేది నాకు మైండ్ లో కూడా రాదు, ఆ స్నేహం. కానీ ఒక అతను అడిగాడు, ఆయన ఏమిటి పాస్టర్ అలా మనిషి మారింది. అప్పుడు దాకా నాకు ఆలోచన రాలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పిల్లరా, 3 కుమారులు, ఒక మాట అన్నాడు, 3 కుమారులు బేల్దారి పడిపోయి సంవత్సరం 3 లక్షలు తెచ్చిస్తారు అని అన్నాడు ఏమన్నారు పాస్టర్ గారు? ఇంకేమన్నాడు మరి? వాళ్ళు డబ్బులు ఇగిపోయినా పర్వాలేదు, వాళ్ళు సంపాదించకపోయి ఉండారా ఈ రోజులు? కనిగిరి మండలమా ప్రెసిడెంట్ అడిగితే చెప్తారు. ఈ కనిగిరిని ఏమంటారు? ఏరియా అంటే నువ్వు జిల్లా ఉన్నది, ఇప్పుడు జిల్లా మండలాలు అయిన తర్వాత జిల్లా లేదు కదా, తాలూకా. తాలూకా ఉండారా అలాంటి వాళ్ళు? పోనీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా ఉండారా? చూపిస్తారా? చెయ్యి చూపిరా. మాకు హైదరాబాద్ పోవాల్సిన అక్కర్లేదు, బొంబాయి పోవాల్సిన అక్కర్లేదు, చెన్నైకి పోవాల్సిన అక్కర్లేదు. వారు సంపాదించకపోయినా పర్వాలేదు, ప్రభు సేవ చేస్తే, ప్రభు బిడ్డలు బ్రతికితే
ప్రభు యందు భయభక్తులు కలిగి జీవిస్తే చాలు అనేవాళ్ళు ఇంత సభలు ఒకరు కూడా లేరా? కొంతమంది అంటారు మగ పిల్లడు పుట్టినట్టు ఇంకేం పర్వాలేదు, సంవత్సరానికి ఇన్ని లక్షలు నాకు వచ్చేస్తే లెక్క పెట్టేస్తారు. అందుకనే ఆ పిల్లలు ఎలా తయారవుతున్నారంటే అక్కడికి పోయినాక పాడు అలవాట్లన్నీ నేర్చుకుంటారు. నేను వివాహము కాకముందు, రక్షింపబడక ముందు బొంబాయిలో ఉన్నాను కొన్ని దినాలు. అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి రాకముందు నేను బొంబాయి వెళ్ళాను. అక్కడ మన ప్రాంతపు ప్రజలను చూస్తూ ఉంటాను. నాకు చాలా డీప్ గా ఆలోచిస్తాను. ఏదైనా చిన్ననాటి నుండి కూడా దేవుడన్నా, సంఘమన్నా, సేవకులన్నా, పెద్దలన్నా వాళ్ళ గురించి ఎక్కువగా చాలా డీప్ గా ఆలోచించి ధ్యానము చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు నేను చాలా వేదన పడేవాళ్ళు. వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని చాలా అప్పుడే పడేవాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళ చేష్టాలు, వాళ్ళు చేసే పొరపాటులు, వాళ్ళు చేసే డ్రింక్స్ చేయటము కానీ, స్మోక్ చేయటము కానీ, ఇకపోతే ఇంకా కూడా ఇంకోటి ఉంది, అది చెప్పకూడదు లేని లైవ్ పోతుంది. తెలుసు అదేంటి? బొంబాయి తెలీదా? పోయినాడు తెలియదు. దేవుని స్తోత్రం కాదు. ఏమన్నా పాత్రలు అసలు తెలియదు. కనిగిరి ఏ పక్క ఉన్నది కూడా తెలియదు. గడిచే మీరు తెలుసా? తెలియదు. అబ్బా ఎంత వేదనండి. క్రైస్తవులండి, చిన్నపిల్లలు, యవన బిడ్డలు సైడ్ స్మోక్, కట్టల బీడీలు, ఆ గుర్రాలకు పోసి సారాయి దాగేది, ఎంత పాడు దరిద్రంగా తయారైపోతారు. వాళ్ళు చూసినప్పుడంతా నేను బాధపడేవాడిని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాటన్నిటితో పనులు సంబంధం లేదు తల్లిదండ్రులకి. వీటితో వాళ్ళు అక్కడ పోయి ఏం చేస్తున్నారో వాటికి సంబంధం లేదు. ఎంజాయ్ చేయండి నాయన, మాకు మాత్రం ఏం కావాలా? రూపాయలు కావాలి. నీతిని ప్రకటించిన నోవాహు నీతిని ప్రకటిస్తూనే తన భార్యకు ప్రకటించాడు. ఆమె చెప్పలేదు నిద్ర మొఖాలు వేసుకొని. అల్లుయ కాదు, నేను అల్లు అంటే కదా, మీరు అల్లు అన్న. నేనన్నది ఆమె అనమన్నా. అంటే అర్థమైంది అక్క? వెన్న ముగించి మన అర్థమా? అంటే ప్రార్థన అయిపోయినాక ఆమెనంటే అర్థమైంది. ప్రకాశం పాస్టర్ గారు ఆమెనంటే అర్థమైంది. అవునుగా కానీ ముగి పని కాదు. రైట్, అవునుగా. ఏమవునుగాక? నీతిమంతుడైన నీతిని ప్రకటించుచున్న భార్యకు ప్రకటించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 3 కుమారులకు ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? అదే అక్కడ రాయబడిన మాట. నీతిని ప్రకటించాడు. అన్నా వింటున్నారు ఈ మాటలు? ఏం ప్రకటించాడు? నీతిని ప్రకటించాడు. నువ్వు అది లేకుండా ఎన్ని భక్తి సూత్రాలు చేసినా నో బ్లెస్సింగ్. అది గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులు ఏం కలిగి ఉండాలి? నీతి కలిగి ఉండాలి. ఆ నీతే దేవునికి నీకు సంబంధాన్ని తీసుకొచ్చేది. ఆ నీతే దేవుని యొక్క రాజ్యములో నుండి నీకు ఆశీర్వాదాలు తీసుకొచ్చేది. ఆ నీతే ఈ లోకాన్ని విడిచినప్పుడు నిన్ను పరలోక రాజ్యము తీసుకువెళ్ళేది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తున్నారా ఎప్పుడన్నా? ఏమండి
అస్సలు ఫోన్ లో మాట్లాడితే కొంతమందిని చూస్తానండి, ఏమి టెన్షన్, ఏమి జగడాల, ఫోన్ లో గంటలతోటి. నేను చెన్నై నుంచి వచ్చి దాదాపు ఇప్పటికి ఎన్ని గంటలు అవుతుందంటే చాలా టైం అవుతుంది. మీరు నా సెల్ ఫోన్ చెక్ చేసి చూడండి, నేను ఎంత సమయము ఎవరితో మాట్లాడానని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మాట్లాడతారు ఊరి దగ్గర ఉండే దేశములు ఉండే పిల్లలతో మాట్లాడతారు. ఏం మాట్లాడతారు, ఏం చెప్తున్నారు? ఏమండి, నీతిని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. గట్టి చెప్పాలి హల్లెలూయా. నీతిని ప్రకటించాలి. ఎవరు ఆ నీతి అంటే? యేసుక్రీస్తే నీతి. ఆయనే నీతిమంతుడు. ఆయన ద్వారా మనం అందరము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కనుక ప్రియులరా, భార్యకు నీతిని ప్రకటించాడు. ప్రాధాన్యత దేవునిలోని నా సర్వస్వాన్ని తీసుకురాక బ్రాహ్మణకు మంచి మాత్రాలకు పోయేలాగా ఈ రాత్రి దానికి వర్షాన్ని కురిపి కూడా ఎవరు చదువుతారు కాదు. నిన్ను 7,000 రూపాయలని దానికి మనమందరము కూడా రెండవ వాక్యం ఇచ్చేసి ఆపి అయిన ఈ మనిషిని దేవుడు ఎరుగని ప్రజల అది నిజం కూడా ఎక్కడ దైవం ఇల్లే కానీ చెప్పడాలా ఎప్పుడు మా ఇంటి కోసం నీ కృప ఇంటిలో ఉండాలి. నాతో కూడా చూడండి, ముసురా మనమే పెంచబడతాది. ఎవరుంటే గంపలలో పట్టడం ప్రత్యేకమైన నీతి కూడా ప్రభు క్రైస్తవులు బలపరిచారు. పరిశుద్ధ మహింపడ నమ్ముతున్నారైనా ఎన్నో ముఖ్యమైన ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్.